మనకి పుట్టుకతో నార్మల్గా 99% పిల్లలకి వృషణాలు 2 మనకి స్క్రోటమ్ సాక్ అంటాం. మనం ఎట్లయితే వృషణాలు ఏదైతే బాడీ బయటకు వచ్చి ఉంటాయో ఆ భాగాన్ని స్క్రోటమ్ అంటాం. ఈ స్క్రోటంలోకి జారిపోయి దిగిపోయి ఉంటాయన్నమాట. కొంతమందికి 1-2% బాబులకి బీజాలు మన వృషణాలు స్క్రోటంలోకి రాకుండా పొట్టలోనే ఆగిపోవడం, గజ్జల్లో ఆగిపోవడం, దీన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం. సో ఈ అన్డిసెండెడ్ టెస్టిస్ ఉండేవారు మేము 6 months వరకు అది డిసెండ్ అవ్వడానికి మనం వెయిట్ చేస్తాం. 6 monthsలో కనుక డిసెండ్ కాకపోతే ఆపరేషన్ చేసి, చాలా మైనర్ ఆపరేషన్ ఉంటుంది, ఆపరేషన్ చేసి స్క్రోటంలో దాన్ని ఫిక్స్ చేయడం చాలా అవసరం. లేదంటే ఆఫ్టర్ 6 months ఆ టెంపరేచర్ బాడీలో వేడి ఎక్కువ అవడం వల్ల ఆ టెస్టిస్లో స్పర్మ్ ప్రొడక్షన్ సెల్స్ డ్యామేజ్ జరగడం జరుగుతుంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఒకటి వృషణాలు కిందకి రాకపోవడం, దీన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం. నెక్స్ట్ వృషణాల్లో చిన్నపిల్లల్లో కలిగే ప్రాబ్లమ్స్ హెర్నియా అంటే కంజెనిటల్ హెర్నియా ఆర్ హైడ్రోసీల్ అంటే వృషణాలు వచ్చిన దారిలోనే గ్యాప్లో నుంచి నీరు కానీ పేగులు కానీ వచ్చి బీజం మన స్క్రోటంలో స్వెల్లింగ్గా ఫామ్ చేయడం. ఇది ఎప్పుడన్నా ఇరుక్కొని పేగు మడత పడిపోయి పేగు బ్లాక్ అయిపోవడం, గ్యాంగ్రీన్ అవ్వడం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి కూడా రిపేర్ చేసే ఆపరేషన్ ఉంటుంది, మైనర్ ప్రొసీజర్ ఉంటుంది, అది చేసుకుంటే చాలా మంచిది.